ఏంది రూపా ఏమో అంత చిన్నవై కూర్చున్నావు? ఏం లేదు రజని, ఒక 50,000 కావాలి. నా కొడుకు ఫీజు కట్టాలి. అయ్యో, మరి మీ బావ తిరుపతి దగ్గర పైసలు ఉంటాయి కదా, ఆయన అందరికి అప్పులు ఇస్తాడు, పోయి అడగపోయినావు? జాయిన్ ఇస్తాడు, ఇచ్చేటోడైతే ఇప్పుడు అడుగుతుంది. అయ్యో, మీ బావేనే, మీ బావి పక్కండి బావేనే, ఆపత్కి సంపత్కి నీ వాళ్ళు నీకైతారు కానీ బయట వాళ్ళు అవుతారా? ఒకసారి నువ్వు పోయి అడగరాదు. నీ నోట్ల మాట నువ్వు పెట్టుకుంటే ఎవరు ఇస్తారు? ఇయ్యర్రా, ఒకసారి గిట్లనే అడిగి చూసిన. ఓ 10,000 ఇవ్వంటనే ఇయ్యాలన్నాడు. నువ్వు ఇప్పుడు ఒకసారి ఉన్నాయట, మొన్ననే వడ్ల పైసలు వచ్చినాయి అని అన్నది వాళ్ళ భార్య. పోయి రావాలా మరి? ఒకసారి పోయి అడుగు. నువ్వు అంత చిన్న పోయి ఉండి పొలగాని ఫీజు కట్టపోతే అని ఎందుకు ఈ రందంతా? ఒకసారి అడిగితే ఏమొచ్చినా తెలుస్తుంది కదా. ఏం కూర అండి నువ్వు? పప్పుచారు చేసిన. ఏం కూర లేదు, తినబుద్ధి అయితే లేదు. కూర ఏమండి నువ్వు అని వచ్చిన. ఈ ఎండకి ఏం కూర తిందామన్న అసలు గింత బుక్క నోట్లే పోతలేదు. పోసేయన్నా? గింతంత పోసి. సరే గాని వరి కోసి లానబ్బా. ఇక దగ్గరికి వచ్చింది కొయ్యాలి. ఇగో వారం అయితే పోసుడే. మా వరి కూడా అయిందబ్బా. కోపిద్దామంటే ఈ మొగులు ఎత్తాంది. ఏడ కోసినాక వాన పడుతుందో వడ్లని నాంతాయో అని పాన వెనుక ముందైతుంది. ఏం చెత్తదో ఏమో ఈ వాన. ఇప్పుడు తగిలినాయి ఈ చెడగొట్టు వానలు ఇవన్నీ. నిజమే, చెడగొట్టు వానలే. పొయ్యి రాకుండా 6 నెలలు చేసిందంతా చెర్ల పెట్టుడు అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క వాన ఏ బట్టి ఇప్పుడు దిగబడుతుంది. మళ్ళీ వాన పడ్డదంటే మిషన్ పట్టుకోదామంటే దిగబడుతుంది. మిషన్ రాదు, టైగిలో గోసే అయి పడైతుంది. ఇగో ఆ బావకు నేను కూడా చెప్తా, నువ్వు పోయి అయితే ఒక మాట అడుగు. ఏముందబ్బా ఇప్పుడు వరికి వస్తే వడ్ల పైసలు రావా? అవి వచ్చినాక అడుగుతీ అంతలావైతే పోయి అడుగు. సరే, నువ్వు చెప్తా అంటాను కదా, నేను పోయి అడుగుతా తీ మరి. సరే అబ్బా. వదినే ఎటో పోయేస్తావు? పెళ్లికి పోయేస్తానా. ఎవరి పెళ్లికి? మా అయ్యప్పుడు అది అన్న బిడ్డ పెళ్ళి అంటే పోయేస్తానా. ఆహా, మరి భోజనాలు మంచిగా పెట్టిరా? అప్పో, భోజనాలు అంటావా? మటను, చికెను, చేపలు, కోడిగుడ్లు అదేందో పెట్టిండ్రు. అన్ని భోజనాలు, ఐస్ క్రీంలు. ఒక్కటి అనుకున్నావా? బాగానే సంపాదించిండ్రు పట్నం పోయి. ఇగో అయితే ఏమన్నా ఏది తిన్నావు మరి నువ్వు? ఏం తింటావు? గిత కడుపు అదింత తిన్నాయిగా. అయ్యో, నీకు చేపలంటే బాగా ఇష్టం కదా. ఇక మంచిగానే ఇష్టమే కానీ గడ ముళ్ళు తీసుకుంటే ఏం తింటాను? తిన్నగి ఇంత తిన్నా. ఏదో తిన్నాను మరి. చికెన్ ఫ్రై మరి సూపర్ ఉన్నాయి. అన్ని మంచిగానే ఉన్నది, ముచ్చట మంచిగానే. కానీ వరి కోసినావా ఇంతకు నువ్వు? కోయాలా వదిలే? అగో ఇంకెన్నడు కొత్తావు? అందరూ కోసుకున్నారా? నీకు ఎప్పుడు సాధ్యమే. ఏం చేయాలి, హార్వెస్ట్ దొరుకుతలేదు. వాడకట్టులందరూ వాళ్ళే తీసుకుపోతారు. మనం చెప్తే ముందుగా చెప్పుకోవాలా? ఇంట్లో అంటే ఆడొచ్చి ఆడికాడొచ్చి కొత్తాడా ఏంది? అందరూ దొరుకుతారు, నీకే దొరుకుతలేరా? అయ్యో, ఇక తిట్టడానికి నా పెళ్ళవి కాదు ఒక్క తప్ప. నువ్వు కూడా నా పిల్లని తిట్టుడే, నువ్వు కూడా తిట్టుడే. తిట్టుడు అంటే చూస్తానవా? ఇవాళ రేపు అబ్బులు వస్తాయి. ఆయన వానవాడి వరంతా ఖరాబ్ అయ్యాక చూస్తావా ఏంది? తింటారు, ఈత లేదు, రివాజు లేదు పిల్లగానికి. అబ్బాయి నేను తిడతాను, నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. నా పెళ్లి మీ చెల్లెలు కూడా గట్ట తిడుతుంది. ఇక మరి తిట్టేదాకా ఎందుకు చేసుకుంటావు? నీ పని నువ్వు చేసుకుంటే ఎవరేమన్నారు కదా. చెప్తాను, నా పని నేను చేస్తానా? వాళ్ళు దొరకద్దా? ఇవాళ పెట్లుండి తెలుసా? హార్వెస్ట్ ఏం ఫోన్ చేసిన వాళ్ళ అన్న అత్తున్నా అంటారు. నీకు ఫోన్ చేస్తే నీకే అంటారు, నాకు ఫోన్ చేస్తే నాకే అంటారు. ఎవరు మంచిగా అరుచుకుంటే వాళ్ళకి వస్తారు. ఇక మరి ఏం చేస్తాం? అవసరం మనది. అరుచుకోకపోయినావు ఇంతంతా. ఇక అరుచుకుంటే కష్టం. పనోడెక్కాలా? పనోడెక్కాలి. ఇప్పుడు వర్షాలు కూడా వస్తేటే ఉన్నాయి. మరి అందుకే చెప్తానా. ఇక అంత మంచిదే కదా మరి. ఇక అంత మంచిదే కానీ నువ్వైతే జర జల్దీ కోసుకోవాలంతా. మళ్ళీ వారం పడేదాకా చూసుకోకు, ఆగం చేసుకోకు. ఓ తిరుపతి బావా, ఏం చేస్తాను? ఏమున్నది చూసుకుంటారా? స్టైల్గా ఉండాలి. సరే కానీ నాకు 50,000 రూపాయలు ఇస్తావా? ఎందుకు? నా కొడుకు ఫీజు కట్టాలి. అయ్యో, మరి లేవు కదా. అయ్యో, ఇయ్య రాదు, ఊరంతా ఇస్తావు, నాకే ఇయ్యరాదా? మరి మళ్ళా మా అడ్లు పోసినాక మా తెచ్చిస్తా. మరి ఇయ్యాల మరి? ఇత్తా, నేనేం మర్చిపోను. మీ చెల్లె కూడా ఇప్పుడు లేదు. అది చూసినా అనుకో, మంది అందరి ఊరంతా ఇస్తాను, మనకే అయినా పైసలు లేవంటాను. అది గులుగుతాయి మళ్ళా.
అయ్యో అవి ఏం పెట్టుకొని గుడ్లు పెడతారా? ఇక రాజు మీకే అడ్డత్తది కదా. ఇప్పుడు మీ చెల్లి అయితే లేదు, ఇచ్చేస్తా. మళ్ళీ అది లేనప్పుడు ఆయన తీసుకొచ్చి ఇచ్చే మరి. మా అవుతుంది. ఏమో ఇచ్చేటప్పుడు మంచి మాటలు ఉన్నాయి, మళ్ళీ నాకు ఇచ్చేటప్పుడు మాత్రం మంచి మాటలు ఉంటుంది. దుళ్ళు అయితే నీకు అట్లా, అది నా భయం. నేను ఇప్పుడు నెగబెట్టిందా నీ దగ్గర తీసుకొని? ఏ నువ్వు మా అయితే కొని మరి తెచ్చి నువ్వేనా మొలికాయ అనుకుంటారావా? అక్క నడుకొని చెల్లె చెల్లె అంటున్నావు. రావు జల్ది. సరే కానీ చెల్లెటి పోయింది. ఊళ్ళో కొంచెం పని ఉండే. ఇవాళ మొన్న వాళ్ళు మనకు కైకిలు వచ్చారు కదా, బదులు పోతారు కదా. ఇక ఉమ్మని చెప్పిన మరి ఇంటికాడ ఉంటే ఏం చేస్తుంది వట్టిగా. నువ్వేం చేస్తావు? గుడ్డు పెడతానవా? అంటే నేను ఎప్పటికి పనే చేయన్నా. మరి ఆడోళ్ళే చేస్తారు, నువ్వు పోవచ్చు కదా. అట్లా పోయేది పొలం కాడికి వెళ్ళి. ఇక నేను సాయంత్రం పోతా. సరేగా నీకు పోతా, ఎండ కొడతాను. ఇవి లెక్క పెట్టుకో మరి. ఇక నేను నమ్మి తీసుకుంటాను, ఇంకా లెక్కేందుకు. అబ్బో పైసల కాడ చాలా జాగ్రత్త ఉండాలి. పైసలతోటే మంచి పేరు ఉంటది, పైసలతోటే చెడ్డ పేరు వస్తుంది. మన లెక్క రాదు, ఇప్పుడు ఏం చేయాలి? నేను నమ్మాలి నువ్వు అంతే. మరి అదే అంటా నేను మోసం చేస్తానే. అదే మరి పోయేస్తా. సరే మాట రాకుంటే మరి. సరే సరే మరి. మళ్ళీ ఆయన మైసలు ఏం చేస్తుంది, అగో వచ్చింది తీసుకుపోయింది, సాటికి ఇచ్చుకున్నారు, సాటికి అవుతుంది. మళ్ళీ నాకేం తెలియదు, మళ్ళీ పరిశాన్ అవుతుంది. మరి గట్ల ఎందుకంటది, అడ్డీ రానే బట్టే. సరేగా నేను పోతాను. తీసినా కూడా మళ్ళీ అవసరానికి ఇష్టోళ్ళు కావద్దా? సరే పోతాను మరి. ఇక సరే సరే వచ్చినాక చెప్పు చెల్లెకి. మళ్ళీ కూడా సాయంత్రం వచ్చి మాట్లాడి. సరే సరే సరే. అరే బ్రహ్మానా, పరపదాటి కళ్ళు ఎట్లుందిరా? సత్తన్న పరుపుదాటి కళ్ళు కమ్మగా ఉన్నది. జూలో నారాయణ గౌడ్ కళ్ళు పోతే కమ్మ ఉంటుంది, కత్తర్ నాకుంటుంది సత్తన్న. ఓ గౌడ్ సాబ్ ఇట్రా. బాగుంది. నేను కొన్ని ముట్ట వేసి చెప్తా. తొందరగా మరి చెప్పనా? ముట్ట వేసి చెప్తా. లేకపోతే ఎవరైనా ఉంటే చెప్పు. సరే పంపండి. అన్న నిమ్మకాయ కోయాలనే. అరే నీకు ఎర్ర మందు తెలుతలేదు, తెల్ల మందు తెలుతలేదారా? అరే ఈ వనంలో తింటున్నాం, తాగుతున్నావురా. దయ్యాలు భూతాలు ఆశపడతాయి అని తింపేయడానికి తీసుకొచ్చినావురా. అరే సీను, వరుగోపెత్తివారా? వడ్లు ఎన్ని కింటాలని? ఏమంతైనా 9 క్వింటాలు వచ్చాయి, సగం రోగం వచ్చిపోయిందే. అవునా? అరే బ్రహ్మణ, నీకెన్ననేరా? ఈసారి ఎంతైనా తక్కువనే వచ్చినాయి. అయ్యో చెప్తేంద్రా, నీ నోటితో చెప్తే చెవులారని సంబరపడతాం అంతే. ఈసారి నీళ్లు లేక తక్కువనే అయినాయి. అవురా, నువ్వు కూడా పోయిస్తావు కదా, నీకెన్ని కింటాలు వచ్చినాయో చెప్పు. నాది మొన్ననే 6 శాతం కోపించిన, పొలం మధ్యలో మంచిగా కోసిండ్రా. 3 రోజుల పనులు అంతరిచి పెట్టిండు. ఇక నా పిల్లని రాయి ఇద్దరం కలిసి కొత్తామంటే అది అత్తలేదు, నేను కొత్తలేదు. ఇక మా వచ్చినాయి ఓ 18 క్వింటాలు వచ్చినాయి, తక్కువ వచ్చినాయి. మరి వడ్లో ఊళ్ళ కమ్మినవరా? ఏగా నాగపూర్ శంకర్కి ఫోన్ చేస్తే ట్రాక్టర్లో అమ్మలో పంపించి జోక్కొని పోయాడు. మరి పైసలు ఎప్పుడు ఇస్తా అన్నాడు?
2 రోజుల తర్వాత పైసలు ఇంటికి తెచ్చి ఇస్తానరా. అబ్బా 9 అన్న గాలే ఉడకపోతుంది, ఈ వెండలు కొడుతున్నా అన్న. అరే నువ్వు అమ్మినావు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ తిరుపతి అన్న లేడా మల్లికార్జున కుంట కిందిది వడ్లు కోసిండు, అమ్మిండు, పైసలు కూడా వచ్చినాయి అని పెళ్ళానికి తెలియకుండా వాళ్ళ మరదల రూపాకు పైసలు కూడా ఇచ్చిండ్రా. అవునారా? అందుకే నారా ఈ మధ్యాహ్నాలు ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటా రోజు చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతాను రా. సత్తన్న వాళ్ళిద్దరి మధ్యలో పుల్లేయాలన్న. అవునా? అరే మీరు అందరు ఒకసారి ఇనూర్రి. ఆగో పొద్దుగాల దుకాణం ఓపెన్ చేసిరేంద్రు. ఎప్పుడు రానట్టు. దా చెప్తా కూర్చో. ఆగో ఏమో ముచ్చట పెడతాను. ఏం లేదే వడ్ల గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి అన్న నీ గురించే మాట్లాడుతున్నామే. ఆ తిరుపతి అన్న పొలం కోపించిండా లేదా అని మాట్లాడుతున్నావు. అంతట్లాగా నువ్వు వచ్చినావు అంతే కాదరా. దమ్ము పట్టే ఏ పడతీరా మల్లికార్జున కుంటకాడ కోసులు అయింది, పైసలు కూడా వచ్చినాయి. నీకు పైసలు వచ్చినట్టు తెలుసు, ఆ పైసలు ఓలకిచ్చినావో తెలుసురా మాకు. ఇంకా కోసేటినే అయిపోయినాయి. ఇంకా పటేల్ చెరుకు కాడ కోయాలి. అంచె మడుకుండా అక్కడ 2 ఎకరాలు ఉంది, అది కూడా కోయాలి. హార్వెస్టర్ ఆయనకు ఫోన్ చేసిన 1 గంటకు వస్తా అన్నాడు. ఆయన చెరుకు బాగా లేట్ అయ్యేటట్టుంది, 2 గంటలు అయ్యేటట్టుంది. ఇక పట్టుకుంటే ఏం చేయాలి, తాళ్ళకి వచ్చి ఇంకా కళ్ళు ఆగని వచ్చిన. దమ్ము పట్టే పట్టుపోయి. నోట్లు వేసుకో. అబ్బా కళ్ళు మంచుకుందే మొత్తానికైతే. ఒక చెట్టు కళ్ళు బాగుండు. అబ్బా నీతో గుడాలు పోకుంటా కళ్ళు దాక్కుంటా మాట్లాడుకుంటుంటే నాకు పొద్దుగా బాయ్. ఇక ఊత మరిగా రమ్మన్నా సత్తానా పేత్త మరిగా తావుడు ఎందుకు చెప్పులే మర్చిపోతున్నారు. ఓరాపో తిరుపతిగా మొన్న 50,000 అప్పటికి తీయలేదు, కానీ వాని మరదలకు వెళ్ళడానికి తెలియకుండానే ఇచ్చిండు. వాడిని విడిచిపెట్టా, వాడిని ఏం చేయాలనో అది చేస్తా చూడు. దా అలవతుందా? అరే నువ్వు తక్కువనే కాదురా, కయ్యాలు పెట్టి చుట్ల కన్నడ ప్రభాకర్ కన్నా తక్కువ, సూర్యకాంతం కన్నా ఎక్కువరా నువ్వు. కడుపు కలకలంటుందిరా, నాకు ఉండైతే లేదు, నేను పోతున్నా. నాకు డేటు అవుతుందిరా. అమ్మో నాకు లుంగిలో పడేసరికి అమ్మో. అరే మనం నిమ్మకాయలు కూడా దింపుకున్నాం కాదురా, అవేం పని చేయనట్టున్నాయి. లత ఏ లత బయటికి రారే. ఏందే ఏమో లాతాని గంటగానే మొరుతున్నావు. ఏందే నేను కైకిలోలో నిలుచుకుంటే నీ మొగడు నా కైకిలోలకు 50 ఎక్కువ రారని మలుపుండు. ఇది పద్ధతేనా? అరే ఏంద్రా నీ పిల్ల బాగా మాట్లాడుతుంది. బాగా మాట్లాడుకుంటే ఏం చేస్తావు? అగో మరి ఊళ్ళో ఎవరిని పైసలు ఎవరితో ఎక్కువ ఎక్కితే వాడేస్తారు. నీ కైకిలోలో ఎవరు దొరకలే, నా కైకిలోలో కావాలా? ఉన్నది తీసుకున్నామా, వాళ్ళకి 10-50 ఎక్కిస్తేనే కదా వాళ్ళు వచ్చింది. ఫస్ట్ పోయి మాట్లాడుకోనుంటివి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను పోయి పిలుచుకొని వస్తే నీకేందా మధ్యలో? ఊర్లో గొడ్డే పోయిర్రా, మందే లేరా ఏడా? అగో ఆ వాడకట్టుకు మల్లిగాడు 100 రూపాయలు ఎక్కించిండు, మరి వాని మీకు ఎందుకో లొలువలే. మరి నేనెందుకు పోతా? నేను ఫస్ట్ పిలిపించుకున్నా, నువ్వు ఎందుకు మధ్యలో పుల్ల పెట్టడం వాళ్ళకి వచ్చి? అగో నాకు పని అర్జెంట్ కావాలి, నేను పైసలు ఇస్తాను, నా ఇష్టం. ఊరు గొడ్డు పోయిందో పోయి పిలుచుకపో, నా వల్ల కావాలా నీకు? మరి నీ కొట్టు పోయిందా, నువ్వు పిలుచుకోపోయినావు. అవునే మేము నేను 50 ఫస్ట్ ఇచ్చి పిలుచుకున్నానే, మేము నేను ఫస్ట్ 50 ఇచ్చి పిలుచుకున్నా. పిలుచుకున్నాం కదా, నువ్వు 100 ఇచ్చి పిలుచుకోపోవద్దన్నారు. అరే నేనెందుకు
ఎందుకు ఇస్తాను నేను ఫస్ట్ తెలుసుకున్న వాళ్ళని నేను వచ్చి ఎందుకు మధ్యలో అడ్డంకి వేసిండు పైసలు ఇచ్చుకో. నాటేసినప్పుడు కూడా గిట్లనే వేసిండు అగో మరి ఆ పని కావాలి నాకు. అన్ని దొంగ లెక్కలే ఏ సంవత్సరాలు లెక్కలేదు అగో ఏ మరి దొంగ లెక్కలు చేసిర్రు ఏ నీ సొమ్మేం దోసుకొచ్చినామా మేము ఇప్పుడు నా కైకిలో గుంజుకుంటా దొంగ లెక్కలు కాదా సంవత్సరాలు దొంగ లెక్క లెక్కలు ఉట్టిగా దోలుకొచ్చుకోలేగా మీ పైసలు ఇచ్చా పిలిపించుకున్నాం కదా అవునే నీకు ఊరు లేదా ఊళ్ళో వచ్చాడు మంది ఉన్నారు వీళ్ళే కావాలా అంటా నేను మరి నీకు లేరా అంటున్నా నీకు ఊరు కొట్టు పోయిందా నువ్వు పిలిపించుకోపోయినావు అవునే నీ పని కావాలంటే నా కైకిలోలే కావాలా నా కైకిలో నీ మొగుడు మలుపుకొని వచ్చిండు ఇటు నీ కైకిలో అంటారు. వాళ్ళ దగ్గర నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నావు ఏంది? ఫస్ట్ పిలిపించుకోవాలి ముఖం లేదా నువ్వు వచ్చిన వాళ్ళకి తంస కూడా తాగిపోయినా పడుతుంది. బాగా మాట్లాడతారు ఇద్దరు కలిసి ఏంది ఏమో పెట్టుకుంటారు బాగా. చూడు బాబు మేము ముదురు కలిపేటప్పుడు కూడా కిట్లే మాకు వచ్చిరంటే చాలు ధర్మ ఆయన సంసం తాగిపోతుంది వాళ్ళ పట్టుకొని పోతుంది. మేము ముదురు ఎట్లా కల్పించుకోవాలి? కాదే బాబు నేను కైకిలో నేను పిలుచుకున్నా నా కైకిలో మలుపుకున్నాడే బాబు రేపు ఎవరు వచ్చిపోయాలి కొట్టు పోయిందా బాపు ఇదేమైనా మాయంబడి తలిగింది అంటే వాళ్ళకి వచ్చిన కైకిల్లో మీరు తీసుకుపోయినారు అంటాను కదా. మాకు అవసరం కాబట్టి మేము 50 ఉందనో ఎక్కించి పిలిపించుకున్నాం. నా వర్లే గడ్డి ఎక్కువ పెరుగుతాయి నేను ఏం చేయాలి? ఫస్ట్ తెలియదా అరే బాబు పిలుచుకోవాలా రాత్రి పోయి పిలుచుకోవాలని తెలియదా తీసుకుపోవాలి ఎవరో వాళ్ళు తీసుకుపోవాలి కానీ ఒకళ్ళ మనుషులను ఒకళ్ళు తీసుకుపోవద్దు. అది తప్పు కదా పెట్టుకున్నారు అసలు తప్పే. అరే మేము బతలాడుకొని తీసుకుని వస్తామే ఆయన సంధికాడ తిరుగుతుంది ఆయన కళ్ళ ఏమేమి చేస్తుంది మొత్తం మాకు పనికి రాకుండా చేస్తుంది. ఇగో వాళ్ళకి తంసాబులు బ్రాండ్ పావాలట గుడుంబాలట అన్ని తాగిస్తారా పెళ్ళమ్మ కూడా కలిసి తాగిస్తా నాకేంటి అది లొల్లి పెట్టుకోకుండా వాళ్ళు ఏమున్నది లొల్లి వచ్చింది కాదు పని చేసుకుని అట్లా చేయకుండా అట్లా చేయ. వాళ్ళకి రూపాయి చూపిస్తే ఆశపడి అటే వీక్తారా పొద్దుగాల పొద్దుగాల సిటీ మీదకి లొల్లికి వస్తుంది. ఓ నల్ల కుట్టాడు దున్నపోతున్నట్టున్నా వారికి ఒక్క ముచ్చట కూడా అనవా ఏం చేస్తారు తీ వాడేం చెప్తాడు మీరు మాట్లాడి ఏం సాధించిండ్రు అంటున్నాడు కాబట్టి ఆమె నోరుగాయతనని నడుస్తుంది. ఇద్దరు గయ్యాలు తగాలు నా మొగుడు అమాయకుడు. కాబట్టి ఆమె పెత్తనని నడుస్తుంది. చూసినావురా నీ పిల్ల ఎంత కంపలెక్క తయారైంది చూసినావురా? వింటానవా చెవులు ఉన్నాయి ఇంతకు ఎట్లా అంటారు సరే ఇక లొల్లి పెట్టుకోకుంది అయిన పని అయింది కానీ ఈసారి అట్లా చేసుకోకుండా వాడిని అమాయకుని చేసిందే మొత్తం ఇదే అడుగుతుంది మొత్తం. ఏడా నీ కళ్ళు దొబ్బినాయా ఆయన మనిషిగా నీ కనబడతలేడా మనిషి కాబట్టి ఎక్కడ మాట్లాడిస్తున్నా మొత్తం నోట్ల బెల్లం పెట్టుకున్నావా ఏం తిరుపతి అన్న మా కైకిలో మలుపుకున్నది పద్ధతేనా? అరే పోయిన సంవత్సరం 6 వేసిన గోయించిన తీసుకొచ్చిన నా కష్టాలను నీ పెళ్ళం అనుకున్నది. నేను 1500 ఇస్తా అంటే 2000 ఇస్తా అన్నది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఊరందరికి కోసిన తర్వాత నా వరి కోసిరు. నేను ఎంత లాస్ అయినా నీకేం తెలుసురా? ఓ మస్తు లాస్ అయిను ఉన్న భూములు జాగాలు అన్నీ అమ్ముకుంటేవి నేను గతలేనట్టే ఉంటారా మీరు చూసినా బాబు వాడు చూస్తే నల్లికుట్లో లేకనే ఉన్నాడు. 6 వేసిన డ్రైవర్కు ఫుల్ బాటలు ఇచ్చి వాడిని మలుపుకున్నాడు. నేను తప్పు చేసిన వీడే ఇంకా నా మీదకి వచ్చి లోలు పెడతాను. నువ్వే చెప్పాలా బాబు నేను అయినా మంచుకున్నాని నేను అమాయకునే వీడు నా మీదకి వస్తాడు. ఇగో ఇది అసలు ఆగుతలేదు నువ్వే న్యాయం చెప్పాలి. మొగన్ని అమాయకుని చేసింది ఎగరేదే గుర్తుంది. ఇంత అన్యాయమా? నేనేదో మా పక్కోడు కదా సరే అనుకుంటాను అయినా వీడు ఆగుతున్నాడు. వాడి పిల్లలు అయితే ఇంకా గాలిలో వెళ్తుంది. నువ్వే చెప్పాలి బాబు. ఏం చెప్పినా కానీ లొల్లి పెట్టుకుంటే అయ్యేదే ఉన్నది. ఏదో అయింది పోయింది ఇక ఈ కానించాలను మంచిగా కలిసి ఉండరాదండి. పక్క చేయలేనా లొల్లి పెట్టుకుంటే ఎట్లుంటది? నేను గట్లనే అనుకుంటానే. ఏం కాదు వాళ్ళు మలుపుకోపోయినప్పుడు ఏం కాదు మేము రమ్మన్న వాళ్ళకి తప్పు ఇక ఓసారి తప్పు అయింది తప్పు అయితే తప్ప మళ్ళీ మీరు కూడా తప్పు చేయన్నా మాకు అవసరం ఉన్నది అవసరం ఉండే కదా మనం పిలిపించుకున్న సంగతి. సరే చెప్పు బాబు ఓటు అయినాక ఓటు ఇది అయినాక అది అవుతుంది అది అయినాక ఇది అవుతుంది ఓటు అయినాక ఓటు రెండింటి అయితే ఒక్కసారి కొయ్యాడు కదా. ఇవ్వాలి కానీ పని కావాలని ఉంటుందా లేదా? ఉంటది పని కావాలనే నా ఉంటది. పని కావాలని నాకు ఉంటుందా లేదా? నీ పని కావాలని నీకుంటది వాళ్ళ పని కావాలని వాళ్ళకు ఉంటది. లొల్లి పెట్టుకుంటే పని అవుతుందా? వీళ్ళకు కోడికి ఏదో దేని ఉన్నట్టు వీళ్ళ సూపులని మొత్తం మా వారి విన్నే మా ఇంటి విన్నే బతుకు కష్టం ఉన్నది వీళ్ళు. ఇలా పని చేపించుకుంటే పూరి పోదామని పిలిపించుకున్నాము 50 ఉంది ఇచ్చి. వీళ్ళకి ఆ విషయం తెలుసా? ఇంటి మీదకి లొల్లికి వచ్చి పెళ్ళి ఉన్నది పెళ్లికి పోవాలి పైసలు కావాలి వాళ్ళ కట్నాలు ఇవ్వాలి. మా బాధ మాకున్నది. ఎవరి బాధ వాళ్ళకు ఉన్నది గట్లా అని రాదు. వీళ్ళంటే చేసుకొని ఇస్తలేరే. ఉన్నాయి పెళ్లిళ్ళు మేము కూడా పోతాం మీకే ఉన్నాయా పెళ్లిళ్ళు? అందరికి ఉంటాయి పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మంచి దినాలే అందరు పోవచ్చు కానీ పని అయితే కానీ లొల్లి పెట్టుకోకుండా. కాదు బాబు నాకు వచ్చేటోళ్ళని మలుపుకున్నారు అని బజార్లు అడుగుతా లిజ్జత్ పోతుందని నేను ఇంటికి వచ్చి దాన్ని ఇద్దరికి ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంటి వచ్చి లొల్లి పెట్టి అనిపిస్తుంది. ఒకటి అదే రావాలి, మంచి- ఒకటి రావాలి. మంచిగా నువ్వు లోపలికి పోయి కూర్చొని మా ఆయన అట్లా అంటాడు. మంచిగా అడుగుతా అయిపోవు కదా. ఒక్కదండ ఒక దశ నాదే ఆ మొగన్ వేసుకొని రాలే చెప్పు న్యాయం. సరే, మొగన్ని వేసుకొని వచ్చినా నా మొగడాన్ని మాట్లాడతాడా? నేను గదే అంటున్నా ఒక్క ఆమె వచ్చి లోపలికి వచ్చి మంచిగా కూర్చొని అడుగుతా అయిపోవు. ఒక్కదంటే పెళ్ళ మొగలు వచ్చారు ఎంత అన్యాయమే చూసినా నీకు ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు ఎవరి కంపెనీకి వెళ్తలే చెప్పు. అవు బాబు
నేను ఒక్క అత్తారో రానో నా మొగని తీసుకొని వచ్చిన నేను దాన్ని పిలిచినప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఇద్దరు ఎందుకు మాట్లాడతారు అది ఒక్కదే మాట్లాడాలి నోరుగా మాకు రాదు కదా. ఆ కనబడుతుంది ఆయన పిసోడని ఆయన సపరేట్ ఉంటానని మీరు అంటున్నారు నీ అంత పెళ్ళం మాట్లాడది అమ్మాయికి రాలు. నువ్వేమన్నా చిన్నోనివా నువ్వు మాట్లాడతారేవా నా పెళ్ళానికి నీ అంత ఊర్రది పాపం దానికి ఏమంటారా పెడితే కొరకన్నా అద్దా అంటది నీ పేరు మరి ఏమనుకున్నావు? ఇవ్వాలన్న వాళ్ళు ముందర పడని పని ఎట్లా అవుతుంది కానీ ఎందుకు అనుకుంటారు అవన్నీ మాటలు అరే మళ్ళీ అట్లా కాదు బాబు, దగ్గర చేయని వాళ్ళు ఒకరి చేనులకు ఒకరు పోయినా వచ్చినా అనుకోవచ్చు కదా. వరి అయిపోయింది దాన్ని నీళ్ళు ఇస్తే 15 రోజులు. ఇప్పుడు వరి ఇడిచిపెట్టిన మొత్తం వరి కోయాలి. వరి కోయాలంటే హార్వెస్టర్ మేము పిలుచుకుంటే మళ్ళీ వాని పిలుచుకోపోతుంది. మా వరి ఎట్లా కోయాలి చెప్పు? మొన్న కైకిలో ఎందుకు మలుకున్నావు తిన్నారు మరి మొన్న మేము నాటేసినప్పుడు నువ్వు ఎట్లా తీసుకుపోయినావు మా కైకిలోని? అరే నేను ఎప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు తీసుకుపోయినావు కదా, మాకు అవసరం ఉంటే మేము తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు హార్వెస్టర్ వాళ్ళకు మేము 1500 ఇస్తా అంటే మీరు 2000 ఇస్తా అంటే మేము లాస్ కామా? నాకు వచ్చిన వాళ్ళు నువ్వు మలుకున్నాక నేను 2000 ఇస్తాను 10,000 ఇస్తాను నీకెందుకు కాపుల పొల పని గట్లుంటేనే మనం దగ్గర పడతాం. మొత్తం మబ్బత్తంది వరి ఖరాబ్ అయితే నా ఆలోచన. అది ఈమెకు అట్లా కాదు, ఎప్పుడు కానీ మా ఈ కళ్ళని మొత్తం మా వరి మీదే. ఆవు నాకు అన్నీ మీ విన్నే నువ్వేమన్నా కుల పొనివా తల పొనివా పాలోనివా పగోనివా నా కళ్ళు నీవి ఎందుకుంటాయి మీరే కుళ్ళుకుంటారు మమ్మల్ని చూసి. అరే నీ పెళ్ళ ఏం మాట్లాడుతావు చూసినావురా? అరే కైకిలోలకు పైసలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వవా 2000 ఇవ్వవా అన్నప్పుడు ఎట్లున్నదా? ఇప్పుడు బగ్గా పైసలు ఇచ్చినా ఆగుతలేదురా. ఆవు మేము భూమిని ఆగుతలేము మీరు నోట్లో బెల్లం పెట్టుకున్నారా మీరు ఏం మాట్లాడతలేరా? మేము బాగానే పెట్టుకున్నాం, మరి నీ మొగడేం పెట్టుకునే? మరి నీ మొగడి కూతున్నా వెళ్తలేదు కదా. నా మొగలు నీ మొగలు కాదే పిసోడు అమాయకుడు గంటగా చూస్తాను సపడే అమ్మాయి కూడా ఏం కాదు, నువ్వు అమ్మాయికుని చేసినావు. నేనేం చెయ్యలే కనబడతలేదా రంగుప్రేషం. సరే లొల్లి పెట్టుకోకుంది ఇక ఊకే ఎందుకు లొల్లి అయిందే ఏదో అయింది ఈసారి అట్లా చేసుకోకుండి. ఎవరికి పని వాళ్ళు వస్తే వాళ్ళే తీసుకుపోండి. మాకు వరి కోసేది ఉంది, వరి కోయించుకోండి. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతారు. ఇక అంత నేనే రమ్మన్నా ఫస్ట్ బాబు నా వాళ్ళు నాకు పంపు నేను రమ్మన్నా నాకు కోసిన తర్వాత మీరు ఎప్పుడన్నా కోయించుకోండి. వానికి రాత్రే ఫోన్ చేసిన తెల్లారు రాగానే నాకు రా అంటుంది. అబ్బో నేను రాత్రి పోయి పిలిచినా బాబు పిలిస్తే తెల్లారా చాలు మేము రామని చెప్తారు. ఎట్లయినా ఓడి తర్వాత ఓడి కోతాడు. నీదైనా అవుతుంది అదైనా అవుతుంది. ఒక్కనే ఆడే 2 కోతాడు. ఏమున్నది అన్న పెద్ద నువ్వే చెప్పాపిగా. సరే హార్వెస్టర్ ఫస్ట్ ఎవరు పిలిచిండ్రు మీ దానిలో? నేనే పిలిచిన బాపు. నువ్వు పిలిచినట్టు ఆడుతుంటే నీది కోసినాకనే వాళ్ళని కోయమని చెప్తా. హార్వెస్టర్ కి చెప్తా నేను రేపు వచ్చి నీది మొదలు కోసినాక వాళ్ళ దానిలోకి పోతాడు. లొల్లి పెట్టుకోకుంది ఎట్లయినా కానీ ఒక్కనాడు 2 అయితే ఏమున్నది అన్న అట్లా ఊపుకలేదు బాపు. నాది కావాలి పని కాదు. ఇక అద్దమ్మ మాట్లాడకుంది. ఇక లొల్లి పెట్టుకోకుంది. ఎవరింటికి వాళ్ళు పోండి. నువ్వు చెప్పినా కదా బాబు లోపలికి పోండి. నేను పోతాను. నువ్వు చెప్పినట్టు తింటేనే సరే ఇదే కంప ఇనది ఎవరు చెప్పినా అట్లా గాయంత మాత్రం కానీ అసలు పని నడవదు. కానీ ఆమె కంపెనీ ఎందుకంటావు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు లోపలికి పోండి. సరే బాబు నువ్వు అని డ్రైవర్ చెప్పు. చెప్తా నేను చెప్తా. మా రైతు వాళ్ళకి పోనీ మీ ఇంటికి మీరు అబ్బా నువ్వు మంచిగా వచ్చినవే లేకుంటే నీ ఏమో పెద్ద పంచాయతీ పెడుతుంది. ఏ పంచాయతీ పెట్టుకుంటే పని కాదు. నువ్వు దేవుని లెక్క వచ్చినావు నాయన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరం